వాటిని కార్మికులు ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికులకు కనీస వేతనం 12,500 రూపాయలు ఇవ్వాలని కార్మిక చట్టాలని మార్చొద్దని పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే వేతనాలు పెంచాలా ధరలు తగ్గించాలని మేము కోరేది ఒకటే ఈ రోజు ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి జీతాలతో ఉద్యోగులు కార్మికులు బ్రతకలేరు ఈ రోజు కార్మిక చట్టాలని మారుస్తా ఉన్నారు ఉన్న కార్మిక చట్టాలు కూడా కార్మికులకు అందుబాటులో లేకుండా పోతా ఉన్నాయి వాటిని మార్చొద్దని కొత్తగా కార్మికులకు చట్టాలు చేసి ఇంకా రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మధ్యప్రదేశ్ లో ముచ్చటగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం కొలుదీరింది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సీఎంగా శివరాజ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు భోపాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ శివరాజ్ సింగ్ చేత ప్రమాణం చేయించారు బీజేపీ అగ్రనేతలు అద్వానీ నరేంద్ర మోడీ రాజ్నాథ్ సింగ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శివరాజ్ సింగ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రాంగం నడిపారు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీ అయి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు కుదిరిందని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో మోడీతో బాబు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది उनका भी यहाँ पर हार्दिक अभिनंदन है हमारा राष्ट्रीय नेतृत्व आज संकट है लाखों कार्यकर्ता आज संकट है हमारे जीवन का ये अवसर और स्मरणीय समय है और स्मरणीय प्रसंग है आज हमारे प्रदेश में चल रहे సొంత పార్టీ ఎంపీలే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం దురదృష్టకరమని దీని నుంచి ఎలా బయటపడాలో ఆ పార్టీయే నిర్ణయించుకోవాలని సీపీఐ నేత గురుదాస్ గుప్తా అన్నారు ఏవో కారణాలు చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు జరగకుండా చూస్తోందని ఆయన విమర్శించారు కీలకమైన బిల్లులు పెండింగ్ లో ఉన్న దశలో పార్లమెంట్ ను సజావుగా కొనసాగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని దాస్ గుప్తా అన్నారు I denounce it and I wish the Parliament works. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్దంగా లేమని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించినప్పటికీ అక్కడ గెలిచిన జేడీయూ ఏకైక ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ మాత్రం ఆ పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించారు ఢిల్లీలో ఏకైక సెక్యులర్ పార్టీగా తాము భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు లెఫ్టినెంట్ గవర్నర్ పాలనను తాము ఏమాత్రం కోరుకోవడం లేదని షోయబ్ ఇక్బాల్ వెల్లడించారు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు విషయంలో తమ పార్టీ అధినేత నితీష్ కుమార్ తో కూడా చర్చించారని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అధికారంలోకి రాకుండా చూడాలని ఆయన సూచించినట్లు షోయబ్ ఇక్బాల్ తెలిపారు ये मकसद नहीं था दिल्ली की जनता का मकसद ही सिर्फ ये था कि आम आदमी पार्टी को बहुमत मिले बहुमत मिलने में कहीं कहीं थोड़ा कुछ कमी रह गई है तो उसका मतलब ये नहीं अल्पमत की सरकारें चल रही हैं आज भी केंद्र की सरकार अल्पमत में अगर मायावती और मुलायम सिंह यादव का ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ వద్ద అతి వేగంగా వస్తున్న ట్రక్ 2 కార్లపై దూసుకెళ్లింది ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు గాయపడ్డారు క్షతగాత్రులను లక్నో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కమ్యూనిస్టులు తృణమూల్ ధాటికి పశ్చిమ బెంగాల్లో ఎదగడానికి ఆపసోపాలు పడుతున్న బీజేపీ సరికొత్త ఎత్తులు వేస్తోంది మాజీ క్రికెటర్ కెప్టెన్ బెంగాల్ టైగర్స్ సౌరవ్ గంగూలీని పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గంగూలీని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు ఎంపీ టికెట్ కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం బీజేపీ ప్రభుత్వం వస్తే గంగూలీని క్రీడల మంత్రిగా చేస్తానని మోడీ హామీ ఇచ్చారని తెలిసింది అయితే దీనిపై గంగూలీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తనకు బీజేపీ టికెట్ ఆఫర్ చేసిన విషయాన్ని నిర్ధారించిన గంగూలీ ఇది వాస్తవమే అని అయితే గత కొన్ని రోజులుగా బిజీగా ఉన్నందున దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దాదా తెలిపారు ప్రయాణం ప్రారంభమైంది ఆదివారం జరగనున్న అంత్యక్రియల నేపథ్యంలో మండేలా పార్థివ దేహాన్ని ఆయన పూర్వీకుల ప్రాంతం క్యూనుకు చేర్చుతున్నారు ప్రిటోరియా మిలిటరీ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ లాంఛనాలతో క్యూనుకు మండేలాను తీసుకొస్తున్నారు 2 రోజుల పాటు యూనియన్ బిల్డింగ్ లో ఉన్న మండేలాకు 1,00,000 మందికి పైగా నివాళులర్పించారని అధికారులు తెలిపారు